హాయ్ అండి, వెల్కమ్ టు కలగుర గంప. ఇవాళ ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాము. డిఫరెంట్ ఏంటి, వెరైటీ ఏంటి, శ్రీదేవి ఇట్లనే మాట్లాడుతుంది కానీ సో ఒక మంచి ప్రొఫెషనల్ బేకరీ చూపిస్తా. బేకరీ అంటే సపరేట్గా ఉండదు, ఇది క్యూమార్ట్ అనేది ఒక సూపర్ మార్కెట్. యాక్చువల్గా ఫస్ట్ దీని బ్రాంచ్ నేను ఎప్పుడు చూసానంటే చాలా ఇయర్స్ బ్యాక్, రోడ్ నెంబర్ 2లో అపోజిట్ TV9 ఆఫీస్ అక్కడ నేను చూశాను. యూనిక్ మెటీరియల్ దొరుకుతుంది. జనరల్గా ఏంటంటే ఇంపోర్టెడ్ మెటీరియల్ కానీ అలాంటివి బాగా దొరుకుతాయి. సరే, అవన్నీ పక్కకు పెడితే నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన టాపిక్ ఏంటంటే బేకరీ సెక్షన్ అనమాట. చాలా ఫ్రెష్గా, చాలా మంచి టేస్ట్, అంటే పర్ఫెక్ట్ టేస్ట్ అంటారు. అంటే ఒక రెసిపీ చేసినప్పుడు పర్ఫెక్ట్ అంటే టేస్ట్, అన్ని రకాల టేస్ట్ ఉండడం వేరు, ఇది పర్ఫెక్ట్ అనుకుంటాం చూడండి. అలాంటి టేస్ట్ నాకు అక్కడ కనిపిస్తుంది అనమాట. నేను చాలా తక్కువ తిన్నా కూడా బేకరీ ఐటమ్స్, నా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ డెఫినెట్గా తెచ్చుకుంటుంటారు. వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళ ఏజ్ని కంట్రోల్ చేయలేము, వాళ్ళ టేస్ట్లను కంట్రోల్ చేయలేము, ఏం చేయలేము. సో వాళ్ళకు ఇప్పియాల్సిందే, చేయాల్సిందే మన బాధ్యత. కాబట్టి అంటే మనం పెట్టిన ఫ్రెష్ పళ్ళు, వెజిటబుల్స్ తినమని ఎంత ప్రెజర్ చేసి తినిపిస్తామో, అప్పుడప్పుడు వాళ్ళకు అలా వదిలేస్తే మనం పెట్టిన వాటిని ఏమనకుండా తింటారు అనేది నా ఫీలింగ్ అనమాట. ఓకే, సరే, ఆ బేకరీ విషయానికి వస్తే చాలా స్పెషల్గా అనిపిస్తుంది అనమాట. చాలా రోజుల నుంచి అనుకున్న ఆ బేకరీ మీకు చూపిద్దామనేసి. అయితే ఒక 2 years బ్యాక్ అనుకుంటా, ఇది గచ్చిబౌలి దగ్గర ఒకటి మళ్ళీ క్యూమార్ట్ది ఒక బ్రాంచ్ పడింది అనమాట. అందులో చాలా యూనిక్గా, చాలా స్పెషల్గా మళ్ళీ నాకు బేకరీ సెక్షన్ ప్రతిసారి వచ్చినప్పుడల్లా టెంప్టింగ్గా కనపడుతుంటుంది. సరే, మీకు చూపిద్దామని చూపిస్తున్నా, అంతకుమించి ఏం లేదు. బాగుంటాయి, వెరైటీస్ బాగుంటుంది. సో మీరు వచ్చి ఎంతమంది, అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎంతమంది వస్తారో తెలియదు, కానీ మీకు ఐ ఫీస్ట్ లోకల్ ఉన్న వాళ్ళకు వస్తే ఈ ఫీస్ట్ అనమాట. ఓకే, ఒకసారి చూసేద్దామా లుక్. ఇదంతా బ్రెడ్ సెక్షన్. సో రెగ్యులర్గా ఈ బ్రెడ్ దొరుకుతుంది, బట్ అది కాకుండా ఈ పైన ఉన్నాయి కదా, ఈ బ్రెడ్స్ నాకు ఇష్టం అనమాట. ఎందుకంటే అవి మనమే కట్ చేసుకోవచ్చు స్లైసెస్ లాగా మనకు కావాల్సిన సైజుల్లో. అండ్ మల్టీ గ్రెయిన్ ఒకటి, డిఫరెంట్గా గార్లిక్ బ్రెడ్ ఒకటి. గార్లిక్ బ్రెడ్ నాకు చాలా చాలా ఇష్టము. ఏ దాంట్లో తీసుకున్న గార్లిక్ బ్రెడ్ మంచిగా అనిపిస్తుంది నాకు, టేస్ట్ ఫ్లేవర్ నచ్చుతుంది. మళ్ళీ అల్లం వెల్లిపాయ శ్రీదేవి అనకుండా, కానీ గార్లిక్ బ్రెడ్ బాగుంటుంది. కళ్యాణ్ ఈ మధ్య చేయనికి నేర్చుకున్నాడు నా కొరకు. యాక్చువల్లీ బ్రెడ్లు అంటే గుర్తొచ్చింది, ఒక స్టోరీ చెప్పాను. ఒక 2006 ఆ టైంలో ఢిల్లీలో ఉన్నాము. ఢిల్లీలో ఉన్నప్పుడు అక్కడ హాట్ బ్రెడ్స్ అన్ని చాలా పెద్దది, ఓన్లీ బ్రెడ్కి సంబంధించిన ఒక స్టోర్ ఉండిందనమాట. అక్కడే తయారు చేస్తారు, అక్కడే ఇస్తారు, అట్లా రకరకాల, అంటే అన్ని రకాల బ్రెడ్స్ ఉంటాయని అక్కడ చూసాను నేను. బట్ మళ్ళీ అంత బ్యూటిఫుల్గా నాకు క్యూమార్ట్లోనే కనపడ్డది. వేరే దగ్గర అంత పర్టికులర్గా, అంటే చాలా ప్లేసులు ఉంటాయి కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి కదా, అది అనమాట. సో అక్కడైతే అన్ని సలాడ్స్ బౌల్డ్ ఉన్నాయి, రకరకాలుగా వెజ్ సలాడ్, నాన్ వెజ్ సలాడ్, అట్లా బౌల్కి మాత్రం పే చేస్తే ఆ బౌల్ వరకు ఇచ్చేస్తారు మనకు కావాల్సింది బౌల్ నిండా ఎంత కుకీ అయినా ఫిల్ చేసుకోవచ్చు అనమాట ఆ అమౌంట్కు. అది బాగా ఎంజాయ్ చేసేదాన్ని, సేమ్ టైం ఇట్లా బ్రెడ్స్ ఎంజాయ్ చేసేదాన్ని. అయితే ఈ విషయం ఏంటంటే, ఆ ఢిల్లీలో ఓనర్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో ఫ్రాంచైజ్ ఇస్తారా అని కూడా అడిగిన. ఏదో పెద్ద బేకరీ పెట్టేసేద్దామని, అంటే ఏం చూస్తే అది ఇంట్రెస్టింగ్ అనిపించిందల్లా చివరి దాకా, ఓహో ఇది ఇస్తే ఎట్లా ఇస్తారు, ఫ్రాంచైజ్ ఇస్తే ఎట్లా ఇస్తారు, దానికి ఎంత కావాలి, ఇవన్నీ కనుక్కున్నా అనమాట. ఏం చేసింది లేదు, పెట్టింది లేదు, కానీ అట్లా ఇంట్రెస్టింగ్, అంటే మనకు ట్రిగ్గర్ అయితే మాత్రం విషయాలు కనుక్కుంటా, పెట్టకపోవడం అనే తర్వాత. ఓకేనా, సో అట్లా ఈ బ్రెడ్ సిస్టమ్ నాకు ఇందులో. గాయత్రి చిన్ని అయితే 2 ఫేవరెట్ ప్లేస్ ఇది. అండ్ పిజ్జా కూడా అప్పుడప్పుడు వేసేస్తుంటా లోపలికి, చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్గా, టేస్ట్ వైజ్గానే. యాక్చువల్లీ మార్నింగ్ 11-11:30కి ఫుల్ ఫ్లెడ్జ్గా కనపడతాయి. మనం ఈవినింగ్ అవర్స్ వస్తే కొంచెం తగ్గిపోతుంది, ఇంత మెటీరియల్ కనపడదు మనకు. చాలాసార్లు ఈవినింగ్ అవర్స్లో అట్లా ఏదైనా పని మీద వచ్చి తీసుకుపోదామంటే కనపడవు. బట్ మనకు ఫ్రెష్గా, అంటే ఎంత ఫ్రెష్గా ఉంటాయి అది కాదు, కానీ ఎక్కువ క్వాంటిటీలో వెరైటీస్ కావాలంటే మాత్రం మార్నింగ్ అవర్స్ వస్తే సూపర్ ఉంటుంది అనమాట. అది వీకెండ్స్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది, బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇది అసలు ప్రమోషనల్ వీడియో కాదు. ఫస్ట్ పాయింట్ నాకు చాలా నచ్చింది, చెప్పినా కదా, అక్కడ క్యూమార్ట్ నుంచి ఇక్కడ కూడా ఈ సెక్షన్ బాగా ఎప్పుడు ఐ క్యాచింగ్ లాగా ఉంటుంది అనమాట. నాకు ఐ క్యాచింగ్ అది ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. సో నేను ఎంజాయ్ చేసిన దాని ప్రతిదీ మీకు చూపించాలని కోరుకుంటా, కాబట్టి ఇది కూడా చూపిస్తాను. ఓకేనా, చూడండి వచ్చి.
రెగ్యులర్ బ్రెడ్స్ కాకుండా ఇవి చాలా నచ్చుతాయి నాకు. అండ్ ఫస్ట్ టైం నేను చూస్తున్న ప్రైజెస్ రెగ్యులర్గా ఏంటంటే ఏదో ఆడ పెడతా మా ఆయన బిల్లు కడతారు, అంతకుమించి ఏం తెలియదు నాకు. సో ఇది 80 రూపీస్ అండ్ 90 రూపీస్, ఇది 90, ఇది ఒక్కటే 200 ఉంది. ఏం స్పెషల్ ఇది? ఈ బ్రెడ్ మీరు ఒకసారి చూడండి, చాలా హార్డ్గా ఉంటుంది. మీరు బయట నుంచి వెళ్ళి చూస్తే టచ్ చేయండి, మామూలు బ్రెడ్తో పోలిస్తే ఇది హార్డ్ అనిపిస్తుంది. ఇన్సైడ్లో మీకు అంత హార్డ్ అనిపించదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. యా, దీన్ని శాండ్విచ్గా, నాన్ వెజ్గాను వెజ్గా శాండ్విచ్ బ్రెడ్గా యూజ్ చేసుకోవచ్చు. అన్ని బ్రెడ్లో ఉంటుంది. బట్ బ్రెడ్ ఇన్సైడ్లో మీకు ఈస్ట్ ఉండదు. ఈస్ట్ ఉండకుండా ఇవన్నీ ఈస్ట్ లేకుండా చేస్తే బాగుండదు బ్రెడ్. కానీ ఇది ఈస్ట్ లేకుండా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. దీని రెసిపీ అట్లా ఉంటుంది. నేను యాక్చువల్లీ ఇన్ని రకాల బ్రెడ్స్ అనేది నేను ఢిల్లీలో చూసాను. అవునవును. సో అందుకు నాకు క్యూమార్ట్ బాగా నచ్చింది. అక్కడ 2 నుంచి కూడా ఇక్కడ మళ్ళీ వీట్ ఉంది. ఇవి రెండు కూడా ప్యూర్ వీట్తో, 0 మైదా, 100% వీట్ తయారు చేస్తాం. ఈ క్రూజన్స్ ఉన్నాయి మ్యామ్, ఇవి జస్ట్ బయట మీరు వెళ్తే ఒక పీసే జస్ట్ 40-50 రూపీస్ ఉంటుంది. ఇది జస్ట్ 100 రూపీస్ ఫర్ ప్యాకెట్ ఉంటుంది. అంటే మాకు సపరేట్ కిచెన్ ఉంది, మాకు చెఫ్ ఉన్నాడు కాబట్టి మేము చేసుకుంటే అదే. ఇప్పుడు పిజ్జా వచ్చేసి మీరు బయట తీసుకుంటే మామూలు మైదా పిజ్జా ఉంటుంది, వీట్ పిజ్జా బేసెస్ ఉంటాయి. ఫ్లేవర్ వస్తుంది మీకు. ఉత్త డో తిన్నా అది. ఇది పిజ్జా మొత్తం 400 ఉంటుంది, కాకపోతే మేము గివ్ స్లైసెస్ కూడా ఇస్తాం. యా ఫర్ స్లైసెస్ అని 100 చొప్పున తీసేసుకుంటాం. అవును అవును. ఈ బేస్ ఫొకాసియా బేస్ అంటాం. ఫొకాసియా బేస్ ఒక బ్రెడ్ నేమ్, అది ఫొకాసియా. ఇది జర్మనీ ట్రెడిషనల్ డోనట్స్. ఇప్పుడు డోనట్స్ బ్రెడ్ ఇన్సైడ్ లో కూడా ఫిల్లింగ్ ఉంటుంది, లోపల కూడా ఫిల్లింగ్. పైన ఈ క్రీమ్ వచ్చేస్తుంది. ఇవి లోడెడ్ డోనట్స్ అండి. ఇన్సైడ్ లో క్రీమ్ ఉంటుంది, మీద ఫుల్లీ లోడెడ్. ఇక్కడ ఇది మెడలిన్స్ మ్యామ్, పైన ఇక్కడ మెడలిన్స్ ఉన్నవి. ఇది మేడ్ విత్ ఆల్మండ్, ఎగ్ అండ్ షుగర్. ఇట్స్ ఫ్రెంచ్ కుకీస్ అంటారు, స్పంజ్ కుకీ, ఫ్రెంచ్ స్పంజ్ కుకీస్ అంటారు. పిజ్జా తయారు చేస్తారు.
పర్ఫెక్ట్ టేస్ట్, ప్రొఫెషనల్గా టేస్ట్ ఉంటుంది. అండ్ ప్రైస్ వైజ్గా చాలా 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 తక్కువ ఉంది. మీకు ఒక బ్రెడ్ చూపిస్తాను ఎంత పెద్దగా ఉంటుందో. జస్ట్ 50 రూపీస్. అది మామూలుగా బయట పోతే ఒక బన్ను కూడా దొరకదు మనకు, 2-3 బన్నులు కూడా దొరకవు అనమాట. చూడండి, ఇది బ్రెడ్ లాగా ఉంటుంది. ఇది జస్ట్ 50 రూపీస్. ఫ్రెంచ్ బర్గర్ జస్ట్ 50 రూపీస్. బ్రెడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి, ప్రైస్ వైజ్గా ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కాదు, మనసుకు నచ్చి చేస్తున్న వీడియో. అవిసెలు, నువ్వులు, ఓట్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నల్ల నువ్వులు చాలా ఉన్నాయి ఇందులో. అన్ని వెరైటీస్ ఉన్నాయి. దీంట్లో గార్లిక్ పెట్టి సూపర్ ఉంటుంది. ఇంకా ఈ టేస్ట్ వైజ్గా రెగ్యులర్ బ్రెడ్ లాగా ఉంది, బట్ ఇవన్నీ హెల్దీ ఐటమ్స్ ఉన్నాయి. బట్ దీనికి ఏమైనా రుద్దుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. బాగుందా, నచ్చిందా? ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.